షేర్ అయింది, లేకపోతే బీజేపీ 10లో 7 అదే ఆ స్థాయిలో. అంటే పవన్ పాజిటివ్ వేవ్ ఒకటి వచ్చింది, ఆ పాజిటివ్ వేవ్ ని తెలుగుదేశం క్యాష్ చేసుకుంది. జగన్ మీద ఆ స్థాయి వ్యతిరేకత ఉన్నప్పుడు టీడీపీ జనసేన బీజేపీ విడివిడిగా ఉన్న వీళ్ళకి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ అయితే వీళ్ళు సాధించేసుకున్నారు. టీడీపీ ఒకరు అవసరం లేకుండా. ఒకవేళ విడిగా ఉన్నా ఇదే ఉండేదా, ఇంకా ఏమన్నా కాస్త ఈయన సీట్లు పెరిగి ఉండేవా అని అనేది? అది విడిగా ఉంటే ఈయన సీట్లు పెరిగి ఉండే వైసీపీ ఖచ్చితంగా. అది ఓడిపోయినా క్రిందసారి వచ్చినట్టు 60, 40, 67, 70 దగ్గరికి ఆ రేంజ్ లో వచ్చి ఉండేది కాస్త. అప్పుడు తెలుగుదేశం పార్టీ కొన్ని చోట్ల, ఇప్పుడు గోదావరి జిల్లాలో ఉంది, అప్పుడు వాళ్ళు కలిసి చేసిన టైంలో 5 సీట్లు వచ్చినాయి. ఈసారి కలిసినప్పుడు స్వీప్ అయిపోయింది. కృష్ణా గుంటూరు జిల్లాలో అప్పుడు సీట్లు వచ్చినాయి కదా వైసీపీ, ఈ దఫా కృష్ణా గుంటూరు జిల్లాలో కంప్లీట్ స్వీప్ అయిపోయింది. ఇక్కడ కొన్ని టాపిక్స్ ఈయన ఏం కాదులే అనే ధైర్యంతో వదిలేసిన వాటిట్లలో దెబ్బతిన్నది. అమరావతి ఎవడు అనుకోరులే, ఇక్కడ వైజాగ్ అంటున్నాం కదా, డెవలప్మెంట్ పరంగా వైజాగ్ బెటర్, కానీ అమరావతి అన్నటువంటి కాన్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టడం అన్నటువంటిది ఏది చంద్రబాబు ఉన్నప్పుడు బాబుని ఎందుకు ఓడించారు? అప్పుడు విజయవాడ గుంటూరు డెవలప్ అవుతుంటే అర్జెంటుగా ఆపి మొత్తం అమరావతికి చేయడంతో కోపం వచ్చి ఓడగొట్టాడు. ఈయన తెలివైనోడైతే విజయవాడ గుంటూరుని డెవలప్ చేయాలి, ఈయన